తెలంగాణలో మొక్కల పండుగకు అంతా రెడీ. 2 ఏళ్ల క్రితం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం 3వ విడతకు అన్ని ఏర్పాట్లు చేసింది అధికార యంత్రాంగం. 2925 నర్సరీల్లో మొక్కలు పెంచింది శాఖ. ఈ నెల 7వ తేదీన ప్రారంభం కానున్న హరితహారంలో రాష్ట్ర వ్యాప్తంగా 40 కోట్ల మొక్కలు నాటేలా ప్రణాళికలు సిద్ధం చేశారు అధికారులు. మూడో విడత హరితహారాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీఆర్ఎస్ సర్కార్. కరీంనగర్ నుంచి హరితహారం ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. తెలంగాణలో 24% ఉన్న అడవి 4 ఏళ్లలో 33% పెంచడమే లక్ష్యంగా 2015-16లో తొలిసారిగా మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టారు కేసీఆర్. ఆ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 15,86,00,000 మొక్కల్ని నాటితే 2016-17లో 31,67,00,000 మొక్కలు నాటారు. ఈ ఏడాది ఆ సంఖ్యను 40 కోట్లకు పెంచారు. మూడో విడత హరితహారం మొక్కలు 2,925 నర్సరీల్లో సిద్ధంగా ఉన్నాయి. ఇందులో 15 కోట్ల టేకు మొక్కలు కాగా 2,50,00,000 ఈత మొక్కలున్నాయి. ఈసారి హరితహారంలో మొక్కలతో పాటు 6 నుంచి 8 ఏళ్ల వయసున్న వేప చెట్లను కూడా అవసరమైన చోట ట్రాన్స్ప్లాంటేషన్ చేయబోతున్నారు. హకీంపేట నర్సరీలో చిన్న సిద్ధంగా ఉంచారు. నగరాలు, పట్టణాల్లో రహదారులకు ఇరువైపులా పారిశ్రామిక ప్రాంగణాల్లో, అటవీ ప్రాంతాల్లో ఈ మొక్కల్ని నాటుతారు. గొర్రెల పంపిణీ చేపట్టడంతో మొక్కలు పెంచే ప్రాంతాల్లో గడ్డి పెంచేందుకు వీలుగా విత్తనాలు చల్లుతారు. గ్రేటర్ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లలో 30 లక్షల మొక్కలు నాటబోతున్నారు. థీమ్ కాన్సెప్ట్ తో ఒక్కో రకం మొక్కలు 5 కిలోమీటర్ల పొడవునా ఉండేలా చూస్తారు. ప్రధాని మోడీ మిషన్ భగీరథ కార్యక్రమం ప్రారంభించిన గజ్వేల్ నియోజకవర్గంలోని కోమటిబండలో 200 హెక్టార్లలో బ్లాక్ ప్లాంట్ చేపట్టనుంది అటవీ శాఖ. గతేడాది 66 హెక్టార్లలో మొక్కలు నాటడంతో ఇప్పటికే కోమటిబండ పచ్చదనాన్ని సంతరించుకుంది. ఇక్కడ మనకి మెజారిటీ వచ్చేసి అవెన్యూ ప్లాంటేషన్ సంబంధించిన మొక్కలు ఉన్నాయి. ప్లస్ పూల మొక్కలు కూడా ఇక్కడ అంటే అవెన్యూస్లో పూలు వచ్చేటువంటి మొక్కలను కూడా మనం సిద్ధంగా ఉంచడం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్లో కూడా మనకి ఒక థీమ్ కాన్సెప్ట్ ప్రకారం ఈ ప్లాంటేషన్స్ టేకప్ చేయడం జరుగుతుంది. సో ఒక 5 కిలోమీటర్ల థీమ్కి ఒక రకమైన ఫ్లవరింగ్ ప్లాంట్స్ వచ్చే విధంగా ఈ ప్లాంటేషన్స్ టేకప్ చేయడం జరుగుతుంది. 2 ఏళ్ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 47 కోట్ల మొక్కలు నాటితే ఈ ఒక్క ఏడాదే 40 గ్రేటర్ సిటీతో పాటు ఆయా జిల్లాల్లోని నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. వన్ ఆఫ్ ద ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ 3 years 4-year పీరియడ్లో 230 crores నాటాలనే ఉద్దేశంతో మనం స్టార్ట్ చేసినాము. సో ఫస్ట్ 2 years వీ హ్యావ్ కంప్లీటెడ్ అండ్ దిస్ ఇస్ ద 3rd year. 3వ సంవత్సరం ప్రోగ్రామ్ చేయబోతున్నాము. లాస్ట్ ఏబుల్ టు ప్లాంట్ more than 40 crores of plants because of the monsoon failure అదంతా రీజన్స్తో పాటు. సో ఈ ఇయర్ మనం 40 crores పెట్టాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాము. వీ హ్యావ్ మోస్ట్లీ సక్సెస్. అంటే కొన్ని అక్కడక్కడ స్పొరాడిక్ ఫెయిలియర్స్ ఉన్నాయి, బట్ ఓవరాల్ సక్సెస్ఫుల్ అని చెప్పవచ్చు. కొత్తగా మొక్కలు కాకుండా గతంలో నాటిన మొక్కల పరిరక్షణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ట్రీ గార్డులు ఎత్తుకెళ్లే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. పచ్చదనాన్ని విస్తరించే కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు.